మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఈద్గాం చౌరస్తాలో ఉన్నటువంటి కళ్ళు దుకాణం వద్ద అయితే ఉన్నాం. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో కూకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి దాదాపు 6 చనిపోవడం జరిగింది. దాంతోపాటు 40 మంది అస్వస్థకు అంటే ఆసుపత్రి పాలైనరు. ఈ పట్టణాలలో కానీ పల్లెలలో కానీ లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లలో కూడా కానీ ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టి లిక్కర్ కొనుక్కోలేని వారు ఈ కళ్ళునైతే ఆశ్రయిస్తారు. ఈ కళ్ళు తాగడం వల్ల వాళ్ళకు రిలాక్సేషన్ దొరుకుతుందని వాళ్ళు అనుకుంటారు. దాంతోపాటు ఈ కళ్ళు తాగే వాళ్ళు చాలా చిన్న పనులు చేసే వాళ్ళే దాదాపు ఇక్కడ తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్క కళ్ళు సీసా 20 రూపాయలు 30 రూపాయలు అట్లా దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు పొద్దున్న దాకా కష్టం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక సాయంత్రానికి ఒక కళ్ళు సీసా తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు. అయితే ఈ కళ్ళు దుకాణాలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మెల్లగా చాప కింద నీరులాగా కంప్లీట్గా ఈ మహమ్మారి అనేది అందరికీ దాదాపుగా వ్యాపించిందని చెప్పవచ్చు. ఎందుకనంటే కళ్ళు తాగలేని పరిస్థితి వస్తే వాళ్ళకు దొరకని పరిస్థితి అయితే పిచ్చోళ్ళు అయిపోయే పరిస్థితిలో మాత్రం ఇక్కడ ఉన్నారు. అది ఎందుకంటే ఇప్పుడు ఇది కళ్ళు దుకాణాలు దొరుకుతున్నాయి. స్వచ్ఛమైన కళ్ళేనా, చెట్ల కళ్ళేనా, లేకపోతే కల్తీ కళ్ళ? దీంట్లో ఏం కలుపుతున్నారు? ఇంతగా ప్రజలు దీనికి అడిక్ట్ కావడానికి గల కారణాలేంది? ఇక్కడ కళ్ళు దుకాణాల వద్ద ఇక్కడ మనం తాగే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. దాంతోపాటు నిర్వాహకులను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పే, నీ పేరు ఏం పేరే కాక? నా పేరు కుమ్రోజ్ రాజేశ్వర్. నా ఊరు మూటాపూరు. నేను ఇక్కడ ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేస్తా. కరెంట్ పని చేస్తా, ఇళ్ళ పని, ఏ పని అయినా ఎవరికన్నా ఏ పని ఉన్నా చేసి ఇచ్చిపోతా. వాళ్ళు ఇచ్చిన కడిగి తీసుకుంటా. అయితే మేము ఛాయ్ తాగినాక పొద్దుగల మినిమము ఒక అర్ధగంట ఆగుతుంది. లేకపోతే బీపీ డౌన్ అవుతుంది, లేకపోతే వెనక ముందు దింపుతుంది. అది దాకపోతే మేము మనుషులలో ఉండం. వీళ్ళలో ఏం కెమికల్ కలుగుతుందో మాకు తెలియదు. ఏం కెమికల్ కలుగుతుందో ఇది తాగితేనే మాకు మైండ్ సెట్ అవుతుంది. తాగకపోతే నీకేం మైండ్ పని చేయదు. మైండ్ పని చేసుడు కాదు, తింపెత్తది. అయితే ముందరికన్నా పడబడుతుంది, వెనకన్నా పడబడుతుంది. మాకు డాక్టర్ కూడా అన్నారు దీన్ని బంద్ చేయమని. నేను బంద్ చేసి చూసిన ఇక్కడ మన ఎయిర్ హాస్పిటల్లో పెద్ద డాక్టర్ చెప్పిండు. 3 రోజులు బంద్ చేస్తే కథం బెడ్ మీదకి కింద పడ్డా. బెడ్ మీదకి కింద పడితే గిన్నె వలిగింది. గిన్నె వలిగితే కుట్లేసిండు. కుట్లేసినాక అన్నాడు రోజుకింత గింత తాగు, ఒక సీసని 3 రోజులు చేసుకున్నాడు. ముందర పెట్టుకున్నాక అన్నం ముందర పెట్టుకున్నాక పూర్తిగా తింటారు కానీ సారు సగం కొంచెం ఎట్ట తింటారు సార్ అని నేను అన్నా. సార్ ఇది మాతో బంద్ కదా అయ్యా, ఇది చేస్తే గవర్నమెంట్ ఒక్కటిసారి బంద్ చేసి ఈ సమస్యనే బంద్ చేసి మాకేదైనా టాబ్లెట్స్ తాగేటోళ్ళకు దీన్ని మతి మరిచిపోయేటట్టు మా మైండ్ కరెక్ట్ ఉండేటట్టు చేస్తే మీరు చేస్తేనే మీ డాక్టర్తో అయితే కానీ ఇది మాతో కాదు సార్ అని చెప్పేసి. ఇది వాసన సార్, ఇది లేకపోతే ఎవ్వరు కాదు. ఎన్నేళ్ళ నుంచి తాగుతున్నాను నేను? అది ఇప్పుడు 30 ఏళ్ళ. 30 ఏళ్ళ నుంచి తాగుతున్నా? 30 ఏళ్ళ నుంచి. ఒక్క సీసీ ఎంతనే? ఒక సీసీ 20 రూపాయలు. రోజు ఎన్ని సీసాలు తాగుతాయి? మా పల్లెటూరులో 10 రూపాయలు, ఈడ 10 రూపాయలు. నేను రోజు 4 సీసాలు తాగుతా. 4 అంటే 80 రూపాయలు అవుతున్నాయి. 80 రూపాయలు అవుతాయి. నెలకు 2400 అవుతున్నాయి. కానీ అవుతున్నాయి. మరి నువ్వు రోజు చేస్తే నీకు కష్టంకు ఎన్ని పైసలు వస్తాయి నీకు? నేను ఈ నిర్మల వచ్చిపోయినా ఇంటికి పోతే 5 జాకెట్లు కొడతా. 5 జాకెట్లు కొడితే 500 రూపాయలు. రోజు 500 సంపాదిస్తావు? రోజు 500 సంపాదన. మళ్ళా ఇక ఎవరిదన్నా కూలర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇట్లా ఇంట్లో కరెంట్ కానీ ఏదన్నా మోటార్లు బీటర్లు ఉంటే అవి రిపేర్ చేసి ఇస్తా. కరెంట్ రిపేర్ కూడా వస్తుందా? కరెంట్ రిపేర్ కూడా వస్తుంది. మరి ఇట్లా తాగినప్పుడు ఏదన్నా ఒకటి ఉడితే మళ్ళీ ఇబ్బంది కాదు? రెడ్ తాగితే మాకు తెలిసేనా. రెడ్ తాగితే నూటలు ముట్టేది పేసి ముడితే అటే బిక్తాం. మాకు తెలిసేనా. నువ్వు డైరెక్ట్ ఇప్పుడు కరెంట్ ఉండవు కదా చూడు. నేను ఇప్పుడు డైరెక్ట్ చెప్పులు ఇడిచేసి పేసును చుడతా. నేను చుడతా. స్లిప్పర్లు ఇడిచేసి ఇనుప కాంబ కానీ నేను చుడతా. నా దగ్గర ఉన్నది ఆ టెక్నికల్. వీళ్ళు మీ ఏది తీసుకుని మీ బంద్ చేసేది అవసరమే లేదు. డైరెక్ట్ నేను చుడతా. అంటే విస్కీ తాగితేనేమో అట్లుంటది, కాకపోతే కళ్ళు తాగితేనే కరెక్ట్ ఉంటావా? ఈ తెల్లగలు తాగితేనే కరెక్ట్ ఉంటా. ఇక ఎర్రగలు తాగితే నేను
ఆ ఏ ఆఫీసర్ అనేది తెలియదు, ఆ ఏ పోలీసు వాళ్ళు అనేది తెలియదు, ఎవరన్నది ఇక వాళ్ళని తిడుతున్నావు వాళ్ళని కొడుతున్నావు. అది నాకు పడది. ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో దాదాపు ఒక 6 చచ్చిపోయారు కానీ కొందరు తాగి చనిపోయినచ్చు సార్. కానీ అందులో ఏం కలిసిందో కలిసి మాకు తెలియదు సార్, అదే డాక్టర్లకు తెలుసు. ఇక్కడైతే మా నిర్మల్ మట్టుకైతే మొత్తం మాకు ప్రశాంతంగా కళ్ళు మంచిగా దొరుకుతున్నది. ఎవరు ఇక్కడ చావలే. ఇక్కడ కలిపేడి మందులు కూడా ప్రతి గౌండ్లు దాన్ని టెస్టింగ్ చేసినాకనే డీపోలలో పంపుతున్నారు. డీపో వల్ల మేము వచ్చి కూడా దాని కింద పోసి చూస్తున్నాం పొంగుతున్నదా, నిమ్మకాయ కొత్త ఎట్లా పొంగుతుందో అట్లా పొంగితే ఇలా మంది ఎక్కువ ఉన్నది. గౌడ్ సాబ్ మందు తక్కువ చెప్పి రేపడుతుందని ఈ గౌడ్ సాబ్ చెప్తున్నాం. ఈ గౌడ్ సాబ్ అటు ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ రేపు చేంజ్ అయిపోతున్నది అట్లా. అయితే అప్పుడు 4 తాగేటోళ్ళు ఏం చేస్తున్నాం అంటే 2 తాగుతున్నాం. నువ్వు టెస్ట్ చేస్తావు కింద పోసి మీదకెళ్ళి నిమ్మకాయ పెడితే కదా బురద వస్తుంది కదా, ఇట్లా మీదికి భూమి పొంగుతుంది. అప్పుడు మంది ఎక్కువ ఉన్నట్టు. ఆ డోస్ ఎక్కువ పెంచినప్పుడు మనకి ఏమవుతుంది, 4 తాగితే పోయి ఓడికన్నా గుద్దుడు, లేకపోతే మనకన్నా ఓడ నచ్చి గుద్దుడు. మొత్తానికి తాగుడు బంద్ చేసుడైతే కాదంటావు. బంద్ చేసుడు కష్టం అవడం అంటే ఇది బంద్ చేసుడు కావాలంటే ఇది డాక్టర్ల వల్ల అవుతుంది. ఎట్లా డాక్టర్స్ మెడిసిన్స్ ఇప్పుడు ఏదో మొన్న మోడీ రేడియోలో చెప్పిండు, ఏదో టాబ్లెట్స్ తేలిందట. ఆ టాబ్లెట్స్ వాడితే తక్కువ అవుతుంది అని చెప్పిండ్రు. అంటే తాగుడు బంద్ చేస్తారా? టాబ్లెట్లు వేసుకుంటే టాబ్లెట్స్ వేసుకుంటే బంద్ అవుతుందట. 41 రోజు వేసుకోవాలట. మొన్న నేను రోజు రేడియో వార్తలు వింటా, రేడియో వార్తలు వినుకుంటే రేడియో పాటలు వినుకుంటే బట్టలు కుడతా. ఇప్పుడు దీంట్లో పౌడర్ కలుపుతారు అంటే అల్ఫాజోల్ కానీ గుల్ఫారం కానీ ఇలాంటివి కలుపుతారని మీకు తెలుసా? మాకు అవేం తెలియదు సార్. చెట్ల కల్లి అనుకుంటున్నాం. మేము చెట్ల కళ్ళు అనుకుంటాం, అంతే. చెట్ల కల్లి అనుకుంటాం. అయితే అది ఇట్లా పొంగగానే కింద చెక్ చేస్తావు కదా, అప్పుడు పొంగగానే తక్కువ అయిపోయి ఏం తక్కువ అయిపోయమంటు. అదే ఇంట్లో అన్న మంది ఎక్కుంటేనే అది పొంగుతుంది కదా. ఏం మందు అన్న ఏదో మంది ఎక్కుంటేనే పొంగుతుంది. ఏదన్నా కలిపితేనే కదా మందు ఉన్నట్టు. ఏదైనా కలిపితేనే మందు ఉన్నట్టు. అయితే అప్పుడు మేము 4 తాగేటోళ్ళం 2 తాగుతాం. ఇక మా సమస్య వండబెట్టినాక మేము గరీబోళ్ళు పెట్టినాక ప్రతిరోజు పని దొరుకుతుందా? రోజు దొరుకుతుంది నాకు పని. నాకు రోజు పెద్ద సార్లు అంతా పిలిపించుకుంటా ఇస్తారు. తాగంది నడది, లేకపోతే పడిపోతాం. ముందు పొద్దున నైట్ తాగుతాం. ముందరి మందు ఉండే చూడు, ముందరి మందుతో బాగా డేంజర్ ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ పంపుతున్న మందుతోని మంచిగా మంది అంతా అన్నం మంచిగా తింటున్నారు, మంచిగా నిద్రపోతున్నారు, టైంకు లేస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు. దీని గురించి ఇక మీరు మొత్తాన్ని సంస్థ బంద్ చేస్తామంటే మేము ముందటోళ్ళ పిచ్చోళ్ళ తిరగ హాస్పిటల్లో తిరగబడుతుంది. ఇక బంద్ చేస్తే మా పరిస్థితి ఇట్లా. ఇక మీరు ఆలోచించుకొని మీ ఛానల్ వాళ్ళు ఏం రాస్తారో ఎట్లా రాస్తారో మీ దయ అయ్యా. ఇక సరే ఇప్పుడంటే ఇది నీకు దొరుకుతున్నది మంచిది. మన కరోనా టైంలో మొత్తానికి బంద్ పడ్డది, అప్పుడు ఎట్లా చేసినవి? కరోనా టైంలో బంద్ పడ్డదని మీరు మంచి ప్రశ్న వేసారు సార్. ఇంత ఆఫ్కార్ డిపార్ట్మెంట్ ఉన్నది పల్లెటూరులో పోనీ సిటీలో బంద్ చేసిండ్రు, ఇలా దొరకలే. పల్లెటూరులో పోంటి తోటలల్లో రింపుకుంటా సంచులలో పెట్టిండ్రు, కార్లలో పంపించిండ్రు, ఎవిటాలలో పంపించేసిండ్రు. ఆడ 10 రూపాయలకు తెచ్చి 30 రూపాయలకు పాకెట్ కూడా అమ్మిండ్రు. ఓళ్ళే అమ్మింది ఎందరో మంది అమ్మిండ్రు. ఓళ్ళంటే ఓళ్ళ పేరు ఎట్లా చెప్పచ్చు సార్? కరోనా టైంలో కూడా నీకు దొరికిందంట? అందరూ దొరికింది. పల్లెటూరులకి వెళ్ళి సిటీలోకి వచ్చింది. సిటీలో ఓటు తయారు చేసి అమ్మిండు, ఓడ నమ్మిండా. అందరికి ఇక్కడికి వచ్చి చూసుకుంటా పోయినరు. ఓళ్ళు అమ్మాలి ఈడ వాళ్ళు తెచ్చి కచ్చుకుంటా వాడకట్ట అమ్ముకున్నారు. ఏడ అమ్మిండ్రు? ఆ పల్లెటూర్లలో అమ్మిండ్రే. సిటీలు ఏడ అమ్మిండ్రే? సిటీలు అమ్మలే. సిటీలే యాడికి రాలే, సిటీలు ఆడికి రాలే. ఈ బట్టలే కాదు, ఈ నిర్మల్లో ఏ బట్టలు అమ్మలే. సరేనే, ఇప్పుడు తాగకపోతే నడదంటావు, తాగకపోతే పిసి పిసి అవుతా అంటావు. ఇది పౌడర్ కలుపుతున్న విషయం నీకు తెలిసే, అంతేనా? అంతే. కానీ మాకు నష్టమవుతున్నదా, అది లోపల శరీరంలో ఖరాబ్ చేస్తున్నదా, మంచిగా ఉన్నదా, అది మాకు తెలియదు సార్. కానీ మాకైతే మైండ్ మంచి పని చేస్తున్నది, అన్నం అరుగుతున్నది, నిద్రపడుతున్నది, టైంకు లేస్తున్నాం, పని చేసుకుంటున్నాం. ఏం పేరండి ఇది? కొమ్మరోజు రాజేశ్వర్. రాజేశ్వర్ గారు, గోల్డ్ స్మిత్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, తాగితేనే మేము మనుషులం అవుతాం, తాగకపోతే కాదు. ఎందుకంటే తాగితేనే మేము డైలీ పని మాకు ఎట్లా ఉంటుందో అట్లా చేసుకుంటాం, తాగకపోతే మాత్రం కాదు, మొత్తం తల తిప్పినట్టు అయిపోతే పడిపోతామని చెప్పి చెప్తా ఉన్నారు. కళ్ళు గురించి ఇంత చక్కగా వివరించి మన రాజేశ్వర్ గారు. అది కల్తీ అంటే పౌడర్స్ కలుపుతున్న కళ్ళు అని తెలిసినా కూడా
దాన్ని చెకేసి మరీ తాగుతాము, మా పరిస్థితి అట్లా అయిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ తాగడం తప్పంటలేము, అమ్మడం తప్పంటలేము, కానీ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా పర్యవేక్షణ అనేది ఉండాలి. ఖచ్చితంగా పర్యవేక్షణ, అది ఎంత కలుపుతున్నారు, ఎంత ఏం కలుపుతున్నారు అనే విషయం ఖచ్చితంగా పర్యవేక్షణ అయితే ఉండాలని చెప్పేసి మేము సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎంతకైనా కానీ ఇలాంటి ఇప్పుడు ఇక్కడ కళ్ళు దుకాణంలో దొరికే కళ్ళు అది ఎలాంటి అంటే దాంట్లో కలిపిన పదార్థాలు ఏందే ఒక మనుషులకు ఆరోగ్యానికి హానికరం చేసేదైతే మట్టుకు దాన్ని ఖచ్చితంగా పర్యవేక్షణ చేసి అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతాం. కళ్ళు దుకాణాలే బంద్ చేసుకొని పోతారు. వాళ్ళు అమ్మే మాలంతా 20 బట్టలకు అమ్మే మాలు ఒక్క బట్టికి సరిపోదు యాక్చువల్గా అమ్మాలంటే. వాళ్ళు తెస్తారు 10-20 టాకీలు, 1000 టాకీలు తెస్తారు. మినపపిండి, కూకుడికాయలు, గుల్పారము ఇవన్నీ మిక్సింగ్ చేసి మా పబ్లిక్ చూస్తే మన ఏం ఫాయిదా? గవర్నమెంట్ కావాలా మామూలు పైసలు. ఇప్పుడు ఇడికి ఫోన్ చేస్తే సైడ్కి వస్తాడు, అడిగి మామూలు ఉన్నది. ఫారెస్ట్ వాళ్ళకు ఆప్కార్ వాళ్ళకి మామూలు ఉన్నాయి, వాళ్ళు రారు. ఓడో తాగిండో కాడు మనకెందుకు రాని పోతారు. లేకుంటే వాళ్ళ మామూలు బంద్ అవుతాయి. మామూలు బంద్ అయితే వాళ్ళకి పెట్రోల్కి పైసలు ఉండవు, తిరిగే బండ్లకు పెట్రోల్కి పైసలు. గవర్నమెంట్ ఇస్తుంది కానీ దానికి ఇల్లు ఇస్తారా? అట్లెట్లుంటుంది? వాళ్ళు గవర్నమెంట్ జీతగాళ్ళు, వాళ్ళు గవర్నమెంట్ జీతగాళ్ళు అయినా ఆడు కూడా తాగిపోతున్నాడు వాడుకులే. అప్పుడేమంటావు? వీళ్ళే ఇస్తారంటావు మామూలు. దయచేసి ఈ పెద్ద మనిషి చెప్తున్నట్టు పెద్ద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అధికారులందరూ మామూలుగా అమ్ముడు పోయారని చెప్పేసి ఓపెన్గానే చెప్తా ఉన్నారు. ఇలాంటి డిపోలపైన చర్యలు తీసుకొని ఈ పెద్ద మనిషి చెప్తున్న భావనను చేంజ్ చేయాలని చెప్పేసి మేము సుమన్ టీవీ తరఫున కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది మంచి ఆఫీసర్లు, నీతిగా పనిచేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి, అందరు కాదు కొందరు ఉన్నారు కాబట్టి కనీసం ఇలాంటి ఆరోపణలు రాకుండా మీరు ఖచ్చితంగా ఇలాంటి డిపోలపైన పర్యవేక్షించి ప్రజల ఆరోగ్యాలను కాపాడుకోవాలని, దాంతోపాటు ప్రజల్లో మీ పైన ఉన్న భావనని, ఎందుకంటే లంచగొండిదారులు అని చెప్పేసి లంచాలు తీసుకుంటారు అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఓపెన్గా, అలాంటి భావనను మార్చాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఉంటాయి ఒక పెట్టె అంటే 24 సీసాలు అంటే మొత్తం టోటల్ ఇక్కడ మేము వేసుకున్నట్టు 25 పెట్టెలు. 25 పెట్టెలు అమ్ముడు పోతాయి. ఏమన్నా మిగులుతాయి, బ్యాలెన్స్ మిగులుతాయి. ఒక పెట్టె 2 పెట్టెలు అంతే. ఇప్పుడు ఒక్కసారి వచ్చిన పెట్టె ఎన్ని రోజులు ఉంటుంది? రోజు ఖాళీ అయితేనే ఉంటుంది. ఉండదు కళ్ళు అస్సలే ఉండదు. ఇక్కడ 25 పెట్టెలు వేసుకుంటామా, వేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే అవి అమ్ముడు పోయిందంటే బంద్ చేసుకొని వెళ్ళిపోతాం. ఒక బాక్స్ మిగిలింది అనుకో, అది రేపు తెల్లారి అమ్ముతాము. అంటే ఇప్పుడు ఇంతకు ముందటి కన్నా ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? ఇవి వర్షాకాలం అయితే తగ్గుతుంది, ఎండాకాలం అయితే పెరుగుతుంది. వర్షాకాలం అయితే తగ్గుతుంది, వర్షాకాలం కానీ చలికాలం కానీ తగ్గుతుంది, ఎండాకాలం అయితే పెరుగుతుంది. మొన్న హైదరాబాద్లో 6 చచ్చిపోయారు కానీ ఈ వార్త తెలిసిన చూపి ఏమన్నా తగ్గిందా లేకపోతే అంతే ఇక పెరిగి నడుస్తున్నదా? ఇప్పుడు హైదరాబాద్లో ఆ రోజు వార్త తెలిసినప్పుడు అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వచ్చిండు, డిపార్ట్మెంట్ వచ్చింది. ఆల్రెడీ మేము బట్టి బంద్ చేసినాము కూడా, బట్టి బంద్ చేసినాము ఇట్లా వచ్చింది అని చెప్పేసి తర్వాత తీసినాము. అదే ఇక నార్మల్గా ఇప్పుడు దంగేటిది అయితే ఖచ్చితం ఎంత దంగాలో అంత దంగుతుంది. రోజుకు 20 పైన పెట్టెలు అయితే అమ్ముతారు. 25 పెట్టెలు అమ్ముతాం. ఎంతమంది వస్తారు ఇటు డైలీ? వస్తూనే ఉంటారు. ఇక మేము చూసుకుంటే ఏరుతాం. అవి వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. తాగుతారు, వస్తారు, వెళ్ళిపోతారు. ఒక్క సీసీ ఎంతనే? 20 రూపాయలు. వచ్చిన వాళ్ళు 2-3 సీసాలు తాగుతారా? తాగేటోళ్ళు ఒక్కడు తాగుతారు, ఒక్కొక్కరు 2 తాగుతారు అంతే. ఇప్పటిదాకా ఎవరన్నా ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా షాంపూలు తీసుకపోయినరా? ఏమో నేను జీతగాన్నావు కానీ గౌడ్ లేడు, అమ్మే అసలు గౌడ్ లేడు, నేను జీతగాన్నావు. అది ఇక మా దగ్గర అయితే షాంపూలు తీసుకపోలేరు మా దగ్గర అయితే. కాకపోతే ఇక వాళ్ళ దగ్గర వచ్చి తీసుకపోతే ఇక అది మనకు తెలియదు. ఇక అదండి, దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో జరిగి వారం పైన కావస్తున్నా అని కూడా ఇక్కడ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఎందుకనంటే ఇక్కడికి అధికారులు వచ్చి కనీసం షాంపూల్స్ కూడా సేకరించలేరని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ
ఈ కళ్ళు తాగే వల్ల కూడా ఏం పెద్ద తేడా ఏం లేదు, ప్రతిరోజు వస్తున్నారు తాగుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ అధికారులు వీటిపైన చర్యలు తీసుకునే విధంగా అంటే పర్యవేక్షణ చేయాలి. ఇది కల్తీ కళ్ళు ఎట్లా ఇది చేస్తున్నారు, దాంట్లో కెమికల్ పర్సెంటేజ్ ఎట్లా పెంచుతున్నారు, ప్రతిరోజు వాళ్ళు పర్యవేక్షణ చేస్తే తప్పకుండా ఇలాంటి మరణాలను అరికట్టవచ్చని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.